హలో నమస్తే, వెల్కమ్ టు స్టమ్ స్టాక్స్. సో లాస్ట్ 2 డేస్లో అయితే 1000+ పాయింట్స్ అయితే మన ప్రీమియం స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు. సో మార్కెట్లో మంచి స్వింగ్ ఉంది. సో నిన్న మొత్తం అయితే మనకు పీ పొజిషన్స్ మీదనే ఆధారపడినాం. సో అసలు ట్రై చేయలేదు, సి అయితే అసలు ట్రై చేయలేదు, అంటే అప్ సైడ్. సో జస్ట్ బికాజ్ ఆఫ్ మన ప్రైజ్ యాక్షన్ మూవ్మెంట్ బట్టి మనం ఆధారపడతాం. సో ఇంతే తీసుకుంటాం కాబట్టి నేను అసలు సి తీసుకోలేదు. సో సి ఎందుకు ట్రై చేయలేదని చాలామంది అడిగితే రీజన్ సింపుల్. నేను సి సైడ్ మూవ్మెంట్ రావడానికి అసలు రీజన్స్ అయితే మనకైతే ప్రైజ్ యాక్షన్లో కనిపించలేదు. బట్ ఇవాళ ఏమైందంటే బట్ ఖచ్చితంగా మనకు సి సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్, ప్రైజ్ యాక్షన్స్, సూపర్ క్యాండిల్స్ అండ్ వాల్యూమ్, స్ట్రెంత్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయిపోయినాయి. సో కాబట్టి మనము మార్నింగ్ సి తీసుకున్నాము, తర్వాత మళ్ళీ పి తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఇవాళ కూడా ఒక 5 నుండి 600 వరకు పాయింట్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరికీ మంచి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి. ఓకేనా. సో బిఫోర్ స్టార్టింగ్ అనాలిసిస్ ఒకసారి మన ప్రీమియం గ్రూప్ ఓపెన్ చేసి మనం ఏ పొజిషన్ తీసుకున్నాం. సో లాజిక్స్ అయితే ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టేసిన, టెలిగ్రామ్లో గ్రూప్లో లేని ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి లాజిక్స్. సో ఒకసారి అయితే ప్రీమియం గ్రూప్లోకి వెళ్ళి మనం ఇవాళ చెప్పుకున్న పొజిషన్స్, ఎన్ని పాయింట్స్ తీసుకున్నామో, ఏ పొజిషన్ తీసుకున్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా. సో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 9:22కి 45,800 సిలో 6:30 దగ్గర పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనకు మార్కెట్లో టార్గెట్ కంటే ఎక్కువ, మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటే అప్పుడు హోల్డ్ అని చెప్తాను. ఆల్రెడీ ముందు కూడా చెప్పాను. ఓకేనా. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. హోల్డ్ అని చెప్తే టార్గెట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకేనా. ఓకే, ఇక్కడ చెప్పింది ఏంటంటే మీరు యాక్టివ్ కాగానే బై చేయాలి తప్ప యాక్టివ్ కాకముందుకు అసలు బై చేయొద్దు. 6:30 అంటే 6:31 వచ్చినప్పుడైనా బై చేయాలి, లేదా మేము యాక్టివ్ చెప్పినప్పుడైనా బై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. కొంతమంది యాక్టివ్ కాకముందుకే బై చేస్తే దానికి మనము ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేము, మళ్ళీ దాన్ని ట్రాక్ చేయలేము. ఎందుకంటే యాక్టివ్ కానీ కాల్ను గ్రూప్ నుంచి డిలీట్ చేస్తాం కాబట్టి. ఓకేనా. సో 6:30 to 6:80 ట్రేల్ చేయండి అంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ట్రేల్ అంటే చాలా సింపుల్ అండి. సో ఇప్పుడు 6:30 నుండి 6:50కి మార్కెట్ మూవ్ అయినప్పుడు అక్కడ ఆల్రెడీ 20 పాయింట్స్ మనకు గెయినింగ్లో ఉన్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం మార్కెట్లో సిస్టంలో స్టాప్ లాస్ కాకుండా మనం మైండ్లో పెట్టుకుంటాం. 6:30 దగ్గర నుంచి 6:20కి అయినప్పుడు 6:31 దగ్గర మన స్టాప్ లాస్. సో మార్కెట్ ఒకవేళ రివర్స్ అయ్యి 6:31కి వస్తే నేను ఆ పొజిషన్ను ఎగ్జిట్ అయిపోతా. ఓకేనా. సో దాన్ని లేకుంటే 6:20 నుంచి ఆ మార్కెట్ 6:50 నుంచి మార్కెట్ 6:70 6:80 అయినప్పుడు ఆల్రెడీ మనం ఒక 50 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది ఆ 50 పాయింట్స్ బుక్ చేయకుండా, బుక్ చేయము, ఇంకా చూడాలనుకుంటున్నాము, మార్కెట్లో ఛాన్స్ ఉందని చూడాలనుకుంటున్నాము కాబట్టి చూస్తారు. సో అక్కడ చూసినప్పుడు ఏమైందంటే ఆ 50 పాయింట్స్ బుక్ చేయకుండా 50 పాయింట్స్ కిందికి వస్తూ ఉంటుంది. 40 పాయింట్స్, 30 పాయింట్స్, 20 పాయింట్స్, మళ్ళీ 6:30కి వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఆ 6:30 నుంచి మార్కెట్ మళ్ళీ 600, 570 ఇట్లా కిందికి పోతుంటే కూడా వెయిట్ చేస్తారు తప్ప ఆ లాస్ని అయితే అలాగే భరిస్తూ ఉంటారు. సో అట్లా మనం లాస్ రాకుండా కాపాడేది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనమాట. 650 అయినప్పుడు మనము ఒక 25 పాయింట్స్ అయినా ట్రైలింగ్ చేయాలి. అంటే 6:30 నుంచి 6:55 దగ్గర మనం స్టాప్ లాస్ మనం అనుకోవాలి. ఓకేనా. సో 6:8 నుంచి 700 పోయింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ మనం ఒక 10 పాయింట్స్, 20 పాయింట్స్ పెంచుకుంటూ పోవాలి. దానివల్ల పెద్ద ట్రేడ్స్ వస్తాయి. ఇదే సింపుల్ ట్రైలింగ్. ఓకేనా. లేదు మీరు ఒకవేళ చార్ట్ను ఫాలో అవుతే కనుక, సో చార్ట్ను ఫాలో అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్లలో ద వాల్ స్టార్ట్ అయ్యి అని ఉంటుంది. ఓకేనా. ద వాల్ స్టార్ట్ అయ్యిలో ట్రైలింగ్ గురించి పర్ఫెక్ట్గా ఒక డెడికేషన్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. లేకుంటే నేను డిస్క్రిప్షన్లో అయినా లింక్ పెడతా, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 6:30 to 6:99 వెరీ ఫాస్ట్ మూమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రైల్ చేయండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న కాల్ మారుతి 10,000 పిఈ 163. సో యాక్చువల్ అయితే టార్గెట్ పెద్దగా ఉంది కానీ 186కి కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మారుతి అయితే యాక్టివ్ అయ్యింది 163, 174. కీప్ ట్రైలింగ్ స్టూడెంట్స్. 382, 450 ఏంటి సెన్సెక్స్ కాలు. ఓకేనా. సెన్సెక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది 71,000 పిఈ 933కి ఇవ్వడం జరిగింది. 380 దగ్గర నుంచి 450 దగ్గర అయితే మంచి టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫాస్ట్ మూమెంట్ ఉండడం వల్ల జస్ట్ ఎంట్రీ తర్వాత రన్నింగ్ ప్రాఫిట్లో జరిగిందంతా. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే కూడా రాలేదు. సో మారుతి 163, 187. సో ఇవాళ ఈక్విటీ ఆప్షన్లో 170+ పాయింట్స్ అయితే తీసుకోవడం జరిగింది, అది మారుతిలో. సో చాలామంది అడిగారు కదా, 163, 205, 163 to 229 ట్రైల్ చేయించినప్పుడు పక్క చాలామంది ట్రైల్ చేసి 120 అట్లా పాయింట్స్ అయితే గెయిన్ చేశారు. 630 to 703 బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఇచ్చిన కాల్. 382, 483 సెన్సెక్స్ కాల్. సో చూస్తే పాయింట్స్ మీరే లెక్క పెట్టుకోవచ్చు ఎన్ని పాయింట్స్ అయితే మనం గెయిన్ చేసామో. 163, 270 ఏది మారుతిలో ఆల్రెడీ 100 పాయింట్స్ ఇంక స్టిల్ ట్రైలింగ్ అనమాట. సో మారుతి అయితే మంచి ప్రాఫిట్ వచ్చింది. 163 to 332 వావ్ ట్రైల్ చేయమని చెప్పడం జరిగింది. సో సెన్సెక్స్ అయితే 380 to 585. కీప్ ట్రైలింగ్, డోంట్ మిస్ వెరీ
రేర్ మార్కెట్ ఓకేనా. ఇలా రేర్ మార్కెట్ ఉన్నప్పుడైతే ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఓకేనా. 382,604 స్టూడెంట్స్ కీప్ ట్రైలింగ్. నెక్స్ట్ మళ్ళీ కొంతమంది ఎంట్రీ అయిపోయిన తర్వాత దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సి కాల్ తీసుకోవడం జరిగింది 71,000 సి సెన్సెక్స్లో 330 దగ్గర. అది యాక్టివేట్ అయిపోయి చాలా ప్రాఫిట్, ఇది ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ఇచ్చేసింది. 332,470 ట్రైలింగ్ ప్లీజ్ వెరీ వెరీ ఫాస్ట్ కీప్ మెయింటైన్ సి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క గైడెన్స్ మీకు మొత్తం ఇంచు టు ఇంచు గైడెన్స్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు ఇలాంటి టెన్షన్ లేకుండా ఎక్కడ బుక్ చేయాలి, ఎక్కడ వరకు ట్రైల్ చేయాలి ఓకేనా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి మొత్తం మేమే చెప్తాము. ప్రతిరోజు ఖచ్చితంగా మేము తీసుకున్న పొజిషన్స్ యొక్క లాజిక్ కూడా మేము చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 46,000 పిఈ తీసుకోవడం జరిగింది 510 దగ్గర. సో చెప్పానుగా హోల్డ్ ఉంటే టార్గెట్ చాలా పెద్దగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి 510 to 560, 510 to 595, 510 to 660. సో ఆల్మోస్ట్ ఇక్కడ మీకు మనకు వచ్చే పాయింట్స్ 150. పెద్ద ట్రేడ్ అయితే మళ్ళీ ఒక పెద్ద ట్రేడ్ దొరికింది ఓకేనా. సో జస్ట్ బికాస్ నాలెడ్జ్తో మాత్రమే మనకు డిపెండ్ అయి ఉంటుంది, జస్ట్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ పవర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ ఓకేనా. సో అందరైతే దానికి యాక్సెప్ట్గా వాళ్ళ లైక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా. సో ఎందుకు పీకోలను తీసుకొని చాలామంది అడిగారు, సో దానికి ఎట్లా తీసుకున్నామని చెప్పి లాజిక్ కూడా సో వెంటనే పోస్ట్ చేయడం జరిగింది ఓకేనా. సో ఇవి మనం తీసుకున్న పొజిషన్స్. సో అండ్ ఇవాళ మార్నింగ్ కూడా సో క్రూడ్ ఆయిల్ తీసుకోవడం జరిగింది. సో కమోడిటీస్ గ్రూప్లో చాలా అక్యురేట్గా వస్తాయి మనకు కమోడిటీస్లో. 285 దగ్గర తీసుకున్నాం, 302 టార్గెట్. సో యాక్టివ్ అయిన తర్వాత సో 303 1221కి అయితే టార్గెట్ కొట్టి అందరూ హ్యాపీగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు ఓకేనా. సో ఇవాళ అయితే మేము ట్రేడ్స్ అయితే తీసుకోలేదు ఓకేనా. ఇవాళ ఇలాంటి ట్రేడ్స్ అయితే నేను తీసుకోలేదు. సో కొంచెం కాస్త బిజీ ఉండడం వల్ల పొజిషన్ చెప్పుకుంటూనే ఉండిపోయాను. సో ట్రేడ్స్ చేయడానికి ఇష్టం లేక ట్రేడ్స్ అయితే ఏం చేయలేదు. సో ఇవాళ మనకు వచ్చిన ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. నిన్న చూసుకున్నాం కదా టాప్ 2 టాప్ 3 అని. సో ఇవాళ కూడా ఒకసారి మనం టాప్ ట్రేడ్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఓకేనా. సో ఒకసారి వాట్సాప్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. సో తను 6NP221 ఓకేనా. తనకు వచ్చిన ప్రాఫిట్ అయితే 2,87,820 ప్రాఫిట్ అయితే తనకు రావడం జరిగింది. సో తన పేరు వచ్చేసి అభినయ్ ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సో మళ్ళీ మనకు మన ఫేవరెట్ స్టూడెంట్ 9PG4. సో తనైతే 4,21,000 తీసుకున్నారు. సో లాస్ట్ ప్రీవియస్ డేస్గా తనని నేను చూపిస్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇతని పేరు మురళీ సార్ అనుకుంటా, మురళీ సార్. తనకు లాస్ట్ నిన్న 5 lakhs 6 lakhs వచ్చింది, ఇవాళ 4 lakhs వచ్చింది. సో లాస్ట్ ప్రీవియస్ డేస్గా తనకు 15 lakhs ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా. సో సార్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా చాలామంది ఉన్నారు ఓకేనా, చాలామంది చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి. సో ఈ రెండు అయితే మనకు టాప్ ట్రేడర్స్కి అయితే ఉన్నారు ఓకేనా, మన ఇవాళ వచ్చిన దాంట్లో. సో ఒకసారి అయితే రేపటి అనాలిసిస్కి పోతే సో మార్కెట్స్ చూడండి. నిన్న మనం చెప్పుకున్నాం కదా 1 వీక్ టైం ఫ్రేమ్లో ఏం చెప్పుకున్నాం మనము, ఒకసారి చూపిస్తా. సో మార్కెట్స్ ఎప్పుడైనా సరే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నిన్న మనం అనుకున్న విధంగా మార్కెట్స్ మూవ్ అయినా లేదా మీకే అర్థమైపోతుంది. సో మనకి ఈ జోన్స్ అయితే మనం చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సో ఆ జోన్స్ ప్రకారమే మార్కెట్ మూవ్ అయిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఓకేనా. ఒకసారి సో మార్కెట్ చూడండి, జోన్ కింద మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ సూపర్ క్యాండిల్ ఫామ్ అయిపోయిందో 5 minutes టైం ఫ్రేమ్ నేను చెక్ చేసుకున్నాను, ఎక్కడైతే సూపర్ క్యాండిల్ ఫామ్ అయిపోయిందో సో వెంటనే మనము సి సైడ్ పొజిషన్ తీసుకున్నాము. సో టార్గెట్స్ ఇటు కొట్టినాయి. ఎప్పుడైతే ఇక్కడ మనకు మళ్ళీ పి సైడ్ మార్కెట్స్ ఎప్పుడైతే సో ఈ క్యాండిల్ ద్వారా మళ్ళీ ఇక్కడ రిజెక్టేషన్ వచ్చిందో మళ్ళీ అప్పుడే మనం బ్యాంక్ నిఫ్టీలో పీ కాల్స్ తీసుకున్నాము. సో అది కూడా హ్యాపీగా టార్గెట్స్ కొట్టి సో సిఈపీ 2 కాల్స్ అయితే సూపర్ హిట్ ప్రాఫిట్ అయితే మనకు రావడం జరిగింది ఓకేనా. సో రేపటి మనం చూసుకుంటే మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ అయితే మనం ఫాలో అవుదాం, ఎందుకంటే ఇదే ట్రెండ్ లైన్ దగ్గర సో మార్కెట్స్ కాస్త మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది ఓకేనా. సో మళ్ళీ మనకి జోన్ ప్లస్ ఈ ట్రెండ్ లైన్ మళ్ళీ మనకు రేపు కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని పొడిగించుకుంటున్నాను. రేపు కనుక మార్కెట్లు ఇది బ్రేక్ అయితే మనం వెంటనే ట్రేడ్ తీసుకోవద్దు. ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అయ్యే వరకు అయితే ఖచ్చితంగా మనం సీ కాల్ కోసం వెయిట్ చేయాలి. లేదు కనుక రేపు మార్కెట్లు 45,484 ఇలాంటి క్యాండిల్ ద్వారా బ్రేక్ చేస్తే కనుక మంచి క్యాండిల్ ద్వారా, లేకుంటే ఇలాంటి క్యాండిల్ ద్వారా మనం రివర్స్ అయితే కనుక మనం టార్గెట్ని అయితే 44,710 వరకు అయితే చూసుకోవచ్చు ఓకేనా. లేదు రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రేపు కొద్దిగా ఓకేనా. దీనిపైన మనకు మార్కెట్ క్లోజ్ అయితేనే చూడండి ఇలా దీన్ని కట్ చేస్తూ పైన క్లోజ్ అయితే మాత్రమే మార్కెట్స్లో మనం ట్రేడ్ చేసుకుంటాము. ఇక్కడ స్ట్రెంత్ లేదు కాబట్టి ఇక్కడ కాస్త వెయిట్ చేసి కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ చేస్తే కనుక మనం అప్పుడు పొజిషన్లోకి సి పొజిషన్లోకి ఎంటర్ అవ్వాలి ఓకేనా. సో ఇవి రేపు మనకి అనాలిసిస్. ఖచ్చితంగా ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి ఒకసారి. ఓకేనా. సో ఇవి మనకి రేపటికి ప్రీవియస్ లెవెల్స్. ఖచ్చితంగా ఈ లెవెల్స్ అయితే డ్రా చేసుకోండి. ఈ జోన్ అయితే పక్కా రెస్పెక్ట్ ఇవ్వాలి సి కోసము. ఇది బ్రేక్ అయితేనే మళ్ళీ మనము పీలో ఎంటర్ అవుతాం. 44,700 మనకు ఫస్ట్ సపోర్ట్. ఇక్కడ మనకు ఇది రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి కాస్త సి సైడ్ జాగ్రత్తగా ఎంట్రీ తీసుకోవాలి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పక్కగా లాజిక్ ఉంటేనే ఎంటర్ అవ్వండి, లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వకండి. ఖచ్చితంగా ప్రాఫిట్ చూసి కానీ మనము ఈ పాయింట్స్ చూసుకొని కాకుండా నాలెడ్జ్ బేస్ చేసుకొని మీ నిర్ణయాన్ని తీసుకోవాలి ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకోవడానికి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.